మనం ఒక అపార్ట్మెంట్‌లో 10 మంది ఉండే చోట జాయిన్ చేయటం వల్ల కొన్ని దారుణమైనటువంటి విషయాలు. నీకు తెలుసా స్వాతి, అమ్మాయిల్ని తెల్లవారుజామున 3, 3:30 లేదా 2:30కి లెగిసి వాష్‌రూమ్‌కెళ్ళాల్సినటువంటి పరిస్థితి హాస్టల్స్‌లో ఉన్నాయి. ఇది హైదరాబాద్‌లో కానీ, విజయవాడలో కానీ. దాన్ని ఎవరు అడ్రెస్ చేయలేనటువంటి పరిస్థితి. పేరెంట్స్‌కి ఏమాత్రం తెలియనటువంటి పరిస్థితి. పేరెంట్స్ ఏమైనా మాట్లాడి మా పిల్లలకి ఏమవుతుందో అనేటువంటి పరిస్థితి. లేదా అక్కడ చదవకపోతే మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అనేటువంటి ఒక ఇల్యూజన్‌లో, ఒక భ్రమలో గడపటం వల్ల ఆ పిల్లలు ఆ తెల్లవారుజామున వాష్‌రూమ్‌కి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు. అంటే వీళ్ళు లక్షలు కట్టిన సదుపాయాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, వీళ్ళు అడగలేనటువంటి పరిస్థితి. అలాంటి వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో దానికి దుష్ప్రయోజనాలు అంటే, సో అక్కడ అలాంటి వ్యవస్థ లేనప్పుడు పూర్తిగా ఆ పిల్లలు నిన్నటి వరకు చేసిన ప్రయాణం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను చెప్తున్నది ఏమిటంటే, హాస్టల్ విషయంలో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఇందాక చెప్పినట్టుగా అట్లాంటి ప్రయోజనాలు లేనటువంటి హాస్టల్ని మీరు అవాయిడ్ చేయండి, బ్యాన్ చేయండి. సో లేదు, మీరు వాళ్ళు కలిసి అలాంటి సౌకర్యాన్ని చేస్తే ఆ పిల్లలు రేపు భారత ఉపయోగపడుతుంది.